హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూకే కథలు ఛానల్. ఇది మా ఛానల్‌లో ఫస్ట్ వీడియో అండ్ హానెస్ట్‌లీ చెప్పాలంటే చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే ఇందులో నేను నా 9-4 లైఫ్ ఎలా ఉంటుందో, యూకేకి వచ్చాక నేను ఫేస్ చేసిన హైస్ అండ్ లోస్ మీకు కథలా చెప్తాను. నా ఆఫీస్ రొటీన్ వచ్చేసి నా లాగిన్ టైం 9 AM. సో, నేను 9కి ఆఫీస్‌లో ఉండాలి అంటే 8:20కి ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వాలి. మా ఇంటి పక్కనే బస్ స్టాప్ ఉంటుంది. అరౌండ్ 1 మినిట్ వాక్ అంతే. అలా నేను నడుచుకుంటా అక్కడికి వెళ్ళిపోతా. ఆఫీస్‌కి వెళ్ళాలంటే నేను 22 నంబర్ బస్ ఎక్కాలి. బస్ టైమింగ్స్ చూసుకొని ఇన్‌కేస్ ఏమన్నా డిలే ఉంటే ఇంట్లోనే ఉండి అకార్డింగ్ టు ద బస్ టైమింగ్స్ నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాను. మోస్ట్‌లీ వీక్‌లో ట్వైస్ ఆఫీస్‌కి వెళ్తాను. ట్యూస్‌డేస్ అండ్ వెడ్నెస్‌డేస్. ఈ వీడియోలో మెయిన్ కథకి వచ్చేస్తే యూకేకి ఎలా వచ్చాను, ఎలా స్ట్రగుల్ చేసి జాబ్ ల్యాండ్ అయ్యాను అన్నది. మేము యూకేలో న్యూకాసిల్ అనే సిటీలో ఉంటాము. ఇది చాలా పీస్‌ఫుల్ సిటీ అండ్ ఫ్రెండ్లీ పీపుల్‌తో. నేను యూకేకి వచ్చింది జూన్ 1, 2025. ఇప్పటికి ఆల్మోస్ట్ 8 మంత్స్ అవుతుంది. నా యూకే జర్నీకి మెయిన్ రీజన్ నా మ్యారేజ్. మా హస్బెండ్ ఇక్కడ వర్క్ చేస్తారు. సో, నేను డిపెండెంట్ వీసా మీద యూకేకి వచ్చాను. బట్ చెప్పాలంటే కంట్రీ చేంజ్ అనేది చిన్న విషయం కాదు గదా! స్టార్టింగ్‌లో యూకే వెదర్‌కి అడ్జస్ట్ అవ్వడం, కల్చర్‌కి అలవాటు పడడం ఆల్మోస్ట్ 2 మంత్స్ పట్టింది నాకు. ఇండియాలో ఉండే అప్పుడు హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉండేదాన్ని. అప్పుడు మంత్‌కి ట్వైస్ ఇంటికి వెళ్ళొచ్చేసేదాన్ని. అలాంటిది సడెన్‌గా కంప్లీట్‌లీ డిఫరెంట్ కంట్రీకి రావడం, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మన వాళ్ళని మిస్ అవ్వడం, దట్ ఫేజ్ వాస్ నాట్ ఈజీ. ఆ టైంలో మా హస్బెండ్ చాలా హెల్ప్ చేశారు. మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడానికి చాలా సపోర్ట్ చేశారు. స్లోలీ నేను అడ్జస్ట్ అయ్యాను. తర్వాత నేను జాబ్ సెర్చ్ స్టార్ట్ చేశాను. నేను ఇక్కడ మాస్టర్స్ ఏం చేయలేదు. ప్యూర్‌లీ నా ఇండియా ఎక్స్‌పీరియన్స్ మీద అప్లై చేస్తూ వచ్చాను. ఇండియాలో నాకు 2.5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని యూకేలో జాబ్స్ అప్లై చేస్తూ ఉండేదాన్ని. బట్ రియాలిటీ ఏంటి అంటే మంత్‌కి 100+ జాబ్స్ అప్లై చేస్తే మాక్సిమం, మాక్సిమం 10 రెస్పాన్సెస్ వస్తే చాలా లక్కీ. అలాంటిది నాకు ఒక 3, 4 అలా వచ్చేవి. మిగతావన్నీ గోస్ట్ జాబ్స్ అన్నట్టు. గోస్ట్ జాబ్స్ అంటే ఆహ్, ఏమో జాబ్ వేకెన్సీ ఉన్నట్టు పోస్ట్ చేస్తారు. బట్ ఏం రెస్పాన్స్ ఉండదు. సో, అలా నాకు కొన్ని ఇంటర్వ్యూ కాల్స్ అనేవి షెడ్యూల్ అయ్యేవి. సో, అలా నేను అరౌండ్ 4-5 జాబ్స్‌కి ఇంటర్వ్యూస్ ఇచ్చా. సో, ఫస్ట్ ఇంటర్వ్యూకి చాలా భయమేసింది. బికాజ్ యూకేలో ఎలా ఉంటదో ప్రాసెస్ తెలియదు. ఏం అడుగుతారో తెలీదు. ఎలా చెప్పాలో ఏంటో అని చాలా భయమేసింది. బట్ నేను చెప్పగలిగినవి, చెప్పలేనివి అవన్నీ నోట్ చేసుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూకి యూజ్ అయ్యేలా నేర్చుకునేదాన్ని. సో, అలా నాకు ఇంటర్వ్యూస్ ఇచ్చే కొద్దీ కాన్ఫిడెన్స్ పెరిగింది. సో, అలా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ నేను స్ట్రాంగ్ అయ్యా అన్నట్టు ఇంటర్వ్యూ వాటిల్లో. సో, అలా ఒక కంపెనీకి ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ ఇచ్చేసాను. వాళ్ళు సెకండ్ రౌండ్ కాల్ షెడ్యూల్ చేస్తా అన్నారు. బట్ అది ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ. అంటే మనం ఆఫీస్‌కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాలి. సో, నేను ఆఫీస్‌కి వెళ్ళినా. మా హస్బెండ్ డ్రాప్ చేశారు. వెళ్ళి చూస్తే 3 మెంబర్స్ ఉన్నారు. ప్యానెల్ మెంబర్స్. సో, ఆల్మోస్ట్ నాకు 1 అవర్ పైన ఇంటర్వ్యూ అయింది. కొన్ని క్వెషన్స్ అడిగారు. నేను చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పేసాను. కొన్ని క్వెషన్స్‌కి నాకు తెలియదు అని చెప్పా. తెలియదు అని చెప్పేది కూడా ఎలా చెప్పా అంటే, నాకింతవరకే తెలుసు. ఇది నేర్చుకుంటున్నా నేను. మేబీ ఇంకా నేర్చుకోవాల్సొస్తే ఫ్యూచర్‌లో నేర్చుకుంటాను. సో, ఇది తెలియదు కదా అనేసి నేను వదిలేయను. అలా చెప్పాను.
ఇంటర్వ్యూ అయ్యాక నాకొక ఫీలింగొచ్చింది. అబ్బా! పోయినట్టుంది ఇంటర్వ్యూ, కాన్ఫిడెంట్‌గా చెప్పలేదేమో అనిపిచ్చింది నాకు. సో, నేను మా హస్బెండ్ డ్రాప్ చేశారు కదా! పిక్ చేసుకోవడానికి వచ్చారు. ఇంకా కార్‌లో నేను చెప్పేసా అన్నట్టు. ఎందుకు నాకు కాన్ఫిడెంట్‌గా అనిపిచ్చట్లేదు, పోతదేమో అనుకుంటున్నా అని. ఆయన కామ్‌గా నీ బెస్ట్ నువ్విచ్చావు కదా! ఇంకా జాబ్స్ ఉన్నాయి. ఇంకా అప్లై చేద్దాము. నీకు ఒక ఇన్ పర్సన్ ఎక్స్‌పీరియన్స్ అయితే వచ్చింది గదా! ఇంతకుముందు వరకు నీకు ఆన్‌లైన్ ఇంటర్‌వ్యూసే నడిచాయి. ఇన్ పర్సన్ ఎప్పుడూ ఇయ్యలేదు. సో, ఇది కూడా ఒక ఎక్స్‌పీరియన్స్‌లా తీసుకొని నెక్స్ట్ ఇంటర్‌వ్యూకి యూజ్ అయ్యేలా చెయ్యి. ప్రిపేర్ అవ్వు అని అన్నా. సో, ఆ మాటకి కొంచెం రిలీఫ్ అనిపిచ్చింది. సో, ఇంటికొచ్చేసాము. ఫుడ్ వండుకున్నాము, తిన్నాము. అలా 4 అయిపోయింది. 4 అయిపోయాక వాక్‌కెళ్దామని రెడీ అవుతున్నాం. సో, నేను ఆహ్, ఆఫ్ ఇంటర్వ్యూ నుంచి వచ్చేసేప్పుడు వాళ్ళనడిగా అన్నట్టు. ఇన్‌కేస్ నేను సెలెక్ట్ అయితే ఎప్పుడు చెప్తారు? అప్డేట్ ఎప్పుడొస్తది అనేసి అనంటే, వాళ్ళేమన్నారు, "ఇంకా క్యాండిడేట్స్ ఉన్నారు. మేము వాళ్ళని కూడా ఎవాల్యుయేట్ చేయాలి. చేసిన తరువాత మేబీ 1 వీక్ పడతది రిజల్ట్ రాడానికి" అనన్నారు. సో, మేము వాక్‌కి రెడీ అవుతున్నాము. నాకు కాలొచ్చింది. నాకు కాలొచ్చి వాళ్ళు ఇట్లా సో అండ్ సో పర్సన్, సో అండ్ సో కంపెనీ నుండి ఫోన్ చేస్తున్నా అంటే, నేనింకా మూడ్ ఆఫ్ అయిపోయినా. ఎవరు ఇంకా ఇప్పుడే అయింది ఇంటర్వ్యూ, ఇప్పుడే కాల్ చేశారంటే, ఇంక ఓకే రిజెక్షన్ అనేసి అనున్నా. బట్ దే సెడ్ వి వుడ్ లైక్ టు ఆఫర్ యూ ఎ రోల్. ఆ మూమెంట్ నాకు ఇంకా మర్చిపోలేను. ఆల్ దోస్ రిజెక్షన్స్, స్ట్రగల్స్, డౌట్స్ 1 సెకండ్‌లో వర్తనిపిచ్చాయి. యాక్చువల్లీ మా హస్బెండే నమ్మలేకపోయారు. అసలు నేను ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చా గానీ నాకెప్పుడు ఇలా ఇంటర్వ్యూ అయిన రోజే కాల్ చేసి సెలెక్ట్ అయ్యావు అనేసి ఎవ్వరూ చెప్పలేదు. సో, మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నట్టు. తరువాత ఆఫర్ లెటర్ పంపించారు. మొత్తం చదువుకున్నా, చెక్ చేశా. ఇక్కడ యాస్ అ పార్ట్ ఆఫ్ ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ డీబీఎస్ చెక్ ఉంటది. డీబీఎస్ అంటే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ అన్నట్టు. మన మీద ఏమన్నా ఇష్యూస్ కానీ, కంప్లెయింట్స్ కానీ ఉన్నాయా అని చెక్ చేస్తారు. అది కంపెనీయే స్పాన్సర్ చేసుకుంటది. మనకి ఒక ఫార్మ్ ఇచ్చి ఫిల్ చేయమంటారు అంతే. ఇమ్మీడియేట్ జాయిన్ అవ్వాలి అని చెప్పారు. సో, అలా నేను సెప్టెంబర్ 24 జాబ్‌లో జాయిన్ అయ్యా. సో, మా కంపెనీ చాలా ఫ్లెక్సిబుల్. ఎంత ఫ్లెక్సిబుల్ అంటే, నాకు హెల్త్ బాలే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా అంటే, ఎందుకు అంత స్ట్రెస్ తీసుకోవడము, హాలిడే పెట్టు, మేము చూసుకుంటాము అనేసి అని అంటారు. ఇంకా కంపల్సరీ ఆఫీస్‌కి రావాలని అయితే ఫోర్స్ చేయరు. ఇక్కడ వర్క్ కల్చర్ చాలా డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్‌గా అనిపించింది కంపేర్ టు ఇండియా. నా 9-4 ఆల్మోస్ట్ బిజీ నడుస్తది. 1 అవర్ లంచ్ బ్రేక్ ఉంటది. యాక్చువల్లీ 8 అవర్స్ వర్క్ చేయాలి. 7 అవర్స్ ఏమో వర్క్, 1 అవర్ ఏమో లంచ్ బ్రేక్. ఈ 1 అవర్ లంచ్ బ్రేక్ కూడా ఫ్లెక్సిబుల్. కావాలంటే మనము 1 అవర్‌ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ 1 అవర్ ఆల్ తీసుకోవచ్చు. నేను మోస్ట్‌లీ లంచ్ బ్రేక్ స్కిప్ చేసి ఫాస్ట్‌గా లాగౌట్ అవుతాను. ఆఫీస్‌కి వెళ్ళాలంటే డైరెక్ట్ బస్ ఏముండదు. ఇప్పుడు ఈ బస్ అయినా ఒక స్టాప్ దగ్గర దిగిపోవాలి. ఇక్కడ దిగిపోయి ఇక్కడి నుంచి నడుచుకుంటా వెళ్తే ఇక్కడి నుంచి ఆఫీస్‌కి 7 మినిట్స్ వాక్. ఈ 7 మినిట్స్ వాక్ నడుచుకుంటా వెళ్ళాలి. నడుచుకుంటా వెళ్తూ రోడ్ క్రాస్ చేసుకొని వెళ్తే మా ఆఫీస్ పక్కకే సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంటది. అది చాలా లైవ్లీగా ఉంటది. ఇలా నడుచుకుంటా వెళ్ళి ఇలా రైట్‌కి చూస్తే ఒక టన్నెల్‌లా అనిపిస్తది. నాకిది చాలా ఇష్టం ఈ ప్లేస్. ఇక్కడి నుంచి వాక్ చేసుకొని వెళ్ళడం. బికాజ్ ఈ టన్నెల్ లోపల నడుచుకుంటా వెళ్తాం. ఈ టన్నెల్ ఏంటంటే పైన రైల్వే ట్రాక్స్ ఉంటాయి. ఈ కింద ఓన్లీ టాక్సీస్‌కే అలో. సో, ఇలా నడుచుకుంటా ఎళ్ళిపోతే బయటికి వెళ్ళగానే మా ఆఫీస్ బిల్డింగ్ కనిపిస్తది. స్మాల్ వాక్ అనేది నాకు చాలా స్పెషల్ అనిపిస్తది.
ఇది నా 9-4 జర్నీ స్టోరీ అండి. న్యూ కల్చర్, న్యూ కంట్రీ, న్యూ లైఫ్, స్ట్రగల్స్, సపోర్ట్ అండ్ ఫైనల్లీ జాబ్. మీరు కూడా అబ్రాడ్‌కి వచ్చి జాబ్ సెర్చ్ స్ట్రగల్స్ ఫేస్ చేస్తున్నారా? మీకు టిప్స్ కావాలంటే కామెంట్‌లో చెప్పండి. మన స్టోరీస్ షేర్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త కథతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రమ్ యూకే కథ.